అందరికీ నమస్తే. నేను మీ గోవింద్. మన ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి రావడం వల్ల త్వరలో మన ఏపీలో ఫ్రీ బస్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. అసలు ఫ్రీ బస్ పెడితే మనకి జరిగే లాభాలు ఎన్ని, నష్టాలు ఎన్ని? మన పక్క రాష్ట్రాల్లో తెలంగాణలో, కర్ణాటకలో ఆల్రెడీ ఫ్రీ బస్ రన్ అవుతుంది. ఆ రాష్ట్రాల్లో ఎలా ఉంది పరిస్థితి ఒకసారి పరిశీలన చేద్దాం. మన పక్క రాష్ట్రాల్లో చూస్తుంటే ఫ్రీ బస్ పెట్టిన తర్వాత కొత్తలో మహిళలు చాలా ఆనందపడ్డారు. ఫ్రీగా ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చని, ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు, బస్సు ఫ్రీగా ఉంటుంది అనేసి. తర్వాత ఇబ్బందులు బాగా పడుతున్నారు. అది బస్సు సీట్లు దొరకపోవడం, ఇన్కమ్ లేక ఆటో డ్రైవర్లు ఇబ్బంది పెట్టడం, ట్యాక్సీ వాళ్ళు ఇబ్బంది పడడం, అలాగే ఫ్రీ బస్ వల్ల మహిళలందరూ బస్సులు ఎక్కడం వల్ల బస్సుల్లో రద్దీ పెరగడం, సీట్ల గురించి కొట్టుకోవడం, ఇలాంటి ఇబ్బందులన్నీ చూస్తున్నాం. అయితే మన రాష్ట్రంలో ఫ్రీ బస్ పెడితే ఎట్లా ఉంటుంది పరిస్థితి? ముఖ్యంగా ఆడవారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అది ఏంటంటే, ఫ్రీ బస్ అనగానే ఆడవాళ్ళు ఎక్కువగా బయటకు వెళ్ళాలని ట్రై చేస్తారు. ఏ పని, చిన్న పనికి పెద్ద పనికి ఫ్రీ కదా బస్సు అని చెప్పి వెళ్ళడానికి చేస్తారు. జర్నీలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఫ్రీ బస్ అన్నారో, ఇంట్లో చిన్న పనికి పెద్ద పనికి ఏ ఫంక్షన్ ఉన్నా, ఈ ఫంక్షన్ ఉన్నా మగవారు వెళ్తే ఖర్చు పెట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఆడవాళ్ళకి అప్పచెప్పేస్తారు పనులన్నీ. సో ఫ్రీయే కదా వెళ్ళొచ్చేయండి అన్న ఉద్దేశంతో మగవారు ఆడవాళ్ళకి అప్పచెప్పేస్తారు పనులు. ఎలాగో ఫ్రీ కదా అని చెప్పి ఆడవాళ్ళందరూ బస్సులు ఎక్కడానికే ట్రై చేస్తారు. బస్సులు ఎక్కడానికి ట్రై చేయడం వల్ల ఆటో వాళ్ళు కిరాయిలు లేక, వాళ్ళ టికెట్లు రాక, వాళ్ళు ఇప్పటికే ఆటోలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆటో మీద బతికే వాళ్ళు చాలా కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలన్నీ ఇబ్బంది పడతాయి. అలాగే ట్యాక్సీ వాళ్ళు కూడా. ఈ సిటీ బస్సులు ఎక్కడం వల్ల బస్సుల్లో రద్దీ పెరిగిపోయి సీట్లు దొరకపోవడం, సీటు గురించి కొట్లాటడం, ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. మరీ ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ నష్టంలోకి వెళ్ళిపోతుంది. ఈ ఖర్చు అంతా, అంటే ఏపీఎస్ఆర్టీసీకి జరిగే నష్టం అంతా గవర్నమెంట్ భరించాల్సి వస్తుంది. అది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, ఇప్పుడు పరిస్థితుల్లో బట్టి ఒకవైపు అమరావతి రాజధాని కట్టాలి, ఇంకోవైపు పోలవరం పూర్తి చేయాలి, ఇంకా నిరుద్యోగం, ఎన్నో సంక్షేమ పథకాలు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏ ఊరు చూసినా, ఏ జిల్లా చూసినా రోడ్లు బాగాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత ఖర్చు ఓన్లీ ఇలాంటి దాని మీద పెట్టడం వల్ల ఇంకా రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుల భారం అంతా మన జనం మీదే పడుతుంది, ట్యాక్స్ పెరుగుతాయి. సో దీనివల్ల ఒక టికెట్ మహిళలకి ఫ్రీగా బస్సు ఇవ్వడం వల్ల ఆ ఇంటి వాళ్ళకి పెద్దగా లాభం ఏమి ఉండదు. ఎందుకు అంటే, ఇప్పుడు వాళ్ళు ఫ్రీ అనేసరికి ఎక్కువ అక్కడికి వెళ్ళాలి అనుకుంటారు. వాళ్ళ టైం వేస్ట్, ఇంట్లో పనులు వేస్ట్, లేదా ఏది చిన్నదానికి పెద్దదానికి బయటకు వెళ్ళాలనుకుంటారు. అదే ఫ్రీ లేకపోతే ఎప్పుడో వెళ్తారు. వెళ్ళినప్పుడు ఒక ఫ్రీ టికెట్ పెట్టుకోలేనంత స్తోమతలో ఎవరు లేరు. ఇప్పుడు గవర్నమెంట్కి నా తరపు నుంచి ఒక విన్నపం ఏంటంటే, మహిళలకి ఇంత % అని రాయితీ ఇవ్వండి, ఆర్టీసీ ఛార్జెస్ తగ్గించండి, ఆర్టీసీ బస్సుల్లో రక్షణ పెంచండి, బస్సులు పెంచండి, బస్సులు ఒక అవి వాటి కండిషను మంచిగా ఉండేటట్టు చూసుకోండి, రోడ్లు బాగుండేలా చేయండి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి, కాలేజీకి వెళ్ళే పిల్లలకి, సీనియర్ సిటిజన్కి ఫ్రీగా ఇవ్వండి, ఫ్రీ పాస్లు ఇచ్చేసేయండి. ఇలాంటివి చేస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది తప్ప కంప్లీట్గా ఫ్రీగా ఇవ్వడం వల్ల జరిగే లాభం ఏమి లేదు, నష్టాలే ఎక్కువ ఉన్నాయి. ఒకవైపు ఆడవాళ్ళకి ఇబ్బందులు, ఆటో వాళ్ళకి ఇబ్బందులు, ట్యాక్సీ వాళ్ళకి ఇబ్బందులు, ఏపీఎస్ఆర్టీసీ వారికి నష్టం. అదే అంత నష్టం అంతా మళ్ళీ గవర్నమెంట్ భరించాలి, అప్పులు తీసుకురావాలి. ఇలాంటి ఇబ్బందులన్నీ ఉన్నాయి. అవసరమైతే ఛార్జెస్ తగ్గించండి, ఏది ఉచితంగా ఇవ్వద్దు. పక్క రాష్ట్రాల్లో ఫ్రీ బస్ ఉంది కదా అని మన రాష్ట్రంలో పెట్టుకుంటే పక్క రాష్ట్రం పరిస్థితి వేరు, మన రాష్ట్రం పరిస్థితి వేరు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఉంటుంది. అలా పెట్టుకోకుండా ఫ్రీ బస్సు రావడం వల్ల మనకేం ఎటువంటి లాభాలు ఉన్నాయి, మన కుటుంబానికి కానీ, సమాజంలో లేడీస్కి కానీ ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయనేది ఆలోచించండి. అయితే ఫ్రీ బస్ వల్ల కొంతమందికి ఉపయోగం ఉంది. ఎవరికి? డైలీ ఉద్యోగానికి వెళ్ళే ఆడవాళ్ళకి, ఎక్కువగా ట్రావెలింగ్ చేసే వాళ్ళకి, వీళ్ళకి ఉపయోగం ఉంటుంది. కానీ వాళ్ళు కూడా జర్నీలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో దాన్ని బట్టి ఆలోచించి ఫ్రీ బస్ అనేది పెట్టకపోవడమే మంచిది. దీని గురించి ఒకసారి ఆలోచించండి. రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి ఉచిత పథకాలు, ఈ ఫ్రీ బస్ అనే కాదు, ఇంకొన్ని పథకాలు ఉన్నాయి. ఆ పథకాల గురించి కూడా నెక్స్ట్ పరిశీలిద్దాం. ఇలాంటి పథకాలు పెట్టడం వల్ల జనాలకి జరిగే మంచి కంట
రాష్ట్రానికి జరిగే నష్టమే ఎక్కువ ఉంటుంది. నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఉపయోగాల కన్నా ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయి.